పార్కిన్సన్స్ డిసీజ్ దీన్ని మనం ముందుగానే తెలుసుకోవచ్చా? దీని సమాధానం మీ డిఎన్ఏలో ఉండవచ్చు. ఈ పార్కిన్సన్స్ వ్యాధి అంటే అందరూ వృద్ధాప్యంలో చేతులు వణకటం, జాయింట్స్ గట్టిగా ఉండటం లేదా కదలడంలో అసౌకర్యంగా ఉండటం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కేవలం ఒక భాగం మాత్రమే. పార్కిన్సన్స్ అనేది మెదడు నెమ్మదిగా దెబ్బతినే వ్యాధి. ఇది కేవలం కదలికలపై కాదు, మన మనోభావాలు, జ్ఞాపకము, నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సుమారు 15% ఆఫ్ కేసెస్ జన్యుపరమైనవే. LRRK2, GBA, పార్కిన్, PINK1, SNCA వంటి జీన్స్లో మార్పులు ఉండటం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశమే కాకుండా లక్షణాలు ఎప్పుడు మొదలవుతాయి, ఎంత వేగంగా పెరుగుతాయి, మందులు ఎంత బాగా వర్కౌట్ అవుతాయో అన్న వాటిపై కూడా ప్రభావం చూపుతాయి. సాధారణ పరీక్షలు అంటే న్యూరలాజికల్ ఎగ్జామ్స్, MRIలు, డాట్ స్కాన్స్ ఇవన్నీ బ్రెయిన్ సెల్స్ దెబ్బతిన్న తర్వాతనే వ్యాధిని చూపిస్తాయి. కానీ జెనెటిక్ టెస్టింగ్ అంటే జన్యు పరీక్ష దీన్ని పూర్తిగా మార్చేస్తుంది. లక్షణాలు కనిపించే దశకు చాలా ముందే, అంటే చాలా సంవత్సరాలు కానీ దశాబ్దాలకు ముందే మీకు ఈ ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవచ్చు. అంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో పార్కిన్సన్స్ లేదా డిమెన్షియా ఉన్నట్టయితే జన్యు పరీక్షల ద్వారా మీలో LRRK2 లేదా GBA లాంటి మార్పులు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఇది ముందుగా మెదడు మంచిగా ఉండే జీవనశైలిని అలవాటు చేయడంలో మనకి సహాయపడుతుంది. అలాగే టార్గెట్ థెరపీలు, క్లినికల్ ట్రయల్స్లో చేరేందుకు కూడా అవకాశం ఉంటుంది. 50 ఏళ్ల లోపే చేతులు వణకటం లేదా జాయింట్స్ గట్టిగా ఉన్నట్టయితే పార్కిన్ లేదా PINK1 లాంటి ఎర్లీ ఆన్సెట్ జీన్స్ ఉన్నాయో లేవో పరీక్షల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. ఇవి ముందుగానే ట్రీట్మెంట్ చేసినట్టయితే ఇవి చికిత్సకు బాగా స్పందిస్తాయి. ఇప్పటికే పార్కిన్సన్స్ డయాగ్నోస్ అయిన వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. లక్షణాలు వేగంగా పెరుగుతున్నాయా, మందులు పనిచేయటం లేదా, అయితే మీ జన్యు పరిస్థితిని తెలుసుకొని దాన్ని బట్టి మందుల్లోనూ చికిత్సలోనూ మార్పులు చేయవచ్చు. పార్కిన్సన్స్ ఒక మిస్టరీగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. మీ జీన్సే మీకు సమాధానాలు మరియు ఒక మార్గదర్శకం ఇవ్వగలవు. మరింత సమాచారం కోసం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న లాంజివిటీ లౌంజ్ని సంప్రదించండి.